యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి ఒక దైవజనుడు, అతని పేరు దేమా. ఈ దేమా గురించి బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, లూకా అను ప్రియుడైన వైద్యుడను దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనాలు చెప్పుచున్నారు. ఈ దేమా అనబడిన వ్యక్తి పౌలుతో కలిసి ఒకప్పుడు మంచిగా పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో 24వ వచనంలో కూడా, క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు దేమా, లూకా వందనాలు చెప్పుచున్నారు. ఇక్కడ మనము ఎపఫ్రాను, మార్కు, అరిస్తార్కు చూస్తున్నాము. దేమా కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. ఒకప్పుడు పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి ఈ వ్యక్తి దేమా ఆ తర్వాత పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కారణము శరీరపు ఆశలు, లోకపు ఆశలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిసి తెస్సలోనికు వెళ్ళాను. క్రేస్కే గలతీయునకు, తీతు దల్మతీయునకు వెళ్ళి. క్రేస్కే గలతీయునకు, ఈ క్రేస్కే అనబడినటువంటి వ్యక్తి కూడా దైవజనుడు. ఇక్కడ ఆయన గురించి ఒకేసారి ఈ యొక్క లేఖనంలోనే మనం చూస్తున్నాం. తీతు దల్మతీయునకు వెళ్ళారు, కానీ దేమా ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. చాలామంది దైవజనులు లోకాన్ని స్నేహించి అంటే ఇహలోకమును స్నేహించి తెస్సలోనికు వెళ్ళిపోయాడు. ఉదాహరణకి అందుకే లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. పౌలుతో వదిలిపెట్టి పరిచర్య చేసి, మొదట నమ్మకముగా ఉండి పరిచర్య చేసి, ఆ తర్వాత ఈ దేమా లోకముతో స్నేహం చేసి పౌలును వదిలిపెట్టాడు. కొంతమంది లోకముతో స్నేహం చేస్తుంటారు, దేవునితో స్నేహం చేస్తుంటారు. ఈ వ్యక్తి కూడా అంతే. తెస్సలోనికు వెళ్ళిపోయాడు, అక్కడ బాగా ధనం వస్తుందని పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనం బైబిల్ గ్రంథంలో చాలామంది దైవజనులు కూడా డబ్బు విషయంలో పడిపోయినట్టు మనం చూస్తున్నాం. గెహాజీ కానీ, ఆఖాను కానీ, లేదంటే బిలాము లాంటి వాళ్ళు కానీ, యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా పడిపోవటానికి కారణము లోకముతో స్నేహము చేయటం వల్ల. ఈ దేమా కూడా లోకముతో స్నేహం చేసి పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని ఈ దేమా ఒకప్పుడు మంచిగా పరిచర్య చేసినటువంటి వ్యక్తి. కొలసీలో పరిచర్య చేశాడు, ఫిలోమానుతో, అంతేకాకుండా అరిస్తారుకుతోటి, మార్కుతోటి, ఎపఫ్రాతో కూడా ఈయన కలిసి తిరిగినట్లు పరిచర్యలో మనం చూస్తున్నాం. కానీ ఒక దినమునకు ఇతను పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. పరిచర్య విషయంలో ధనము చాలా వస్తుంది. ఏది? అబద్ధాలు, అసత్యాలు, పిట్టకథలు, లేకుంటే కుయుక్తిగా నూనె డబ్బాలు అమ్ముకొని, కచ్చీపులు అమ్ముకొని, అగ్ని అభిషేకం అనుకొని ప్రజలను మాయ చేసేటువంటి బోధలు చేస్తే డబ్బులు వస్తాయి. అవి లోకముతో స్నేహం చేసినట్టే కానీ క్రీస్తుతో స్నేహం చేసినట్టు కాదు. సో ఇక్కడ మనం దేమా గురించి తెలుసుకున్నటువంటి విషయాల్లో ఏంటంటే, ఒకప్పుడు పౌలుతో పరిచర్య చేసినటువంటి వ్యక్తి చివరికి లోకమును స్నేహం చేసి మళ్ళీ పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు బైబిల్లో చూస్తున్నాం. సహోదరుడా, నువ్వు కూడా దేమాలాగా ఉండకూడదు, హుమేనియుల్లాగా ఉండకూడదు, అలెగ్జాండర్ లాగా ఉండకూడదు, పౌలులాగా జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నామని. చాలామంది దైవజనులు అనబడిన వాళ్ళు లోకాన్ని స్నేహించి మరి అబద్ధాలు, అసత్యాలు బోధిస్తూ డబ్బు కోసము మరి ఈ లోకంలో నటించి జీవించుతున్నారు. ఆ ధనము ఒక రోజుకు నశించుతున్నది, వాళ్ళు కూడా నశిస్తారు. కానీ సత్యము ఎప్పుడు కూడా వెలిగింపబడుతున్నటువంటి వెలిగింపబడుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని
ప్రభు పేరట తెలియచేస్తున్నాను. మీ అందరికీ శుభాభివందనములు.